దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ అది క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది. ఇక టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రం గురించి మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో రానున్న మూవీ బడ్జెట్ ఖచ్చితంగా 1000 కోట్లు దాటవచ్చునని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రంలో అంతర్జాతీయ ఆర్టిస్టులు నటించనున్నట్లు తెలిపారు. ఇక ఈ చిత్ర బిజినెస్ 2000 కోట్లు దాటొచ్చునని టీం భావిస్తోందన్నారు. అంతకు మించి ఈ చిత్రం వసూలు చేస్తుందని, అది 3000, 4000 కోట్ల వరకు ఉండొచ్చునని చెప్పారు. ఒకవేళ అదే గనక జరిగితే తెలుగులోనే కాదు భారతదేశ సినీ రంగంలోనే చరిత్ర అవుతుందని చెప్పారు. తాజాగా SSMB 29 కోసం మరో మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు జక్కన్న. అది తెలిస్తే అందరికీ షాక్ తప్పదు. SSMB 29 గురించి ఇండియా చర్చించుకునే స్థాయి నుంచి ప్రపంచం మాట్లాడుకునే స్థాయికి ఎదిగింది రాజమౌళి రేంజ్. ఈ సినిమా ఆఫ్రికా అడవుల్లో సాగే అడ్వెంచర్ కథ అని తెలుస్తుంది. అందుకే ఈ చిత్రానికి గరుడ అనే టైటిల్ పెడతారని సమాచారం. దాన్ని ప్లాన్ చేయడం కూడా అలాగే చేస్తున్నారు జక్కన్న. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజుల్లోనే సెట్స్ పైకి రానుంది. నిన్న మొన్నటి వరకు ఈ చిత్ర బడ్జెట్ 500 కోట్లు అన్నారు. బాహుబలి సిరీస్ తో 2400 కోట్లు, RRR తో 1300 కోట్లు వసూలు చేసి చూపించిన రాజమౌళి మహేష్ బాబు కోసం అంతకు మించే ఆలోచిస్తారు. ప్రపంచంలోని ది బెస్ట్ లొకేషన్స్ లో SSMB 29 షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఇప్పటికే లొకేషన్ రెక్కి కూడా అయిపోయింది. SSMB 29 బడ్జెట్ అంతా అనుకుంటున్నట్లు 500 కోట్లు కాదని కనీసం 1000 కోట్లు అవుతుందని తెలుస్తోంది. షూటింగ్ జరిగే టైంని బట్టి మరో 200 నుంచి 300 కోట్లు అదనంగా అయ్యే అవకాశాలు లేకపోలేదు. బిజినెస్ టార్గెట్ 2000 కోట్లుగా పెట్టుకొని పనిచేస్తోంది టీం. RRR తో హాలీవుడ్ కు హాయ్ చెప్పిన జక్కన్న SSMB 29 తో అక్కడే సెటిల్ అయ్యే ప్లాన్ చేస్తున్నారు. బాహుబలితో పాన్ ఇండియన్ కు గేట్స్ ఓపెన్ చేయడమే కాదు, బడ్జెట్ బారియర్స్ లేకుండా చేసిన ఘనత రాజమౌళిదే. ఇప్పుడు SSMB 29 తో హాలీవుడ్ లోనూ మన మార్కెట్ ఓపెన్ చేయాలని చూస్తున్నారు దర్శకధీరుడు. ఈ చిత్రంలో దీపికా పదుకునేని హీరోయిన్ గా తీసుకోవాలని చూస్తున్నారట. యాక్షన్ అడ్వెంచర్ కాబట్టి దీపిక ఉంటే బాగుంటుందని జక్కన్న భావిస్తున్నాడు. ఈ సినిమాపై అన్ని విషయాలు త్వరలోనే చెప్తారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని 2025లో స్టార్ట్ చేసి 2027లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.